నేను ప్రధాన కార్యదర్శి మైపాల్ డీసీ ఈ పత్రికా వేదిక గురించి అధ్యక్షులు పూర్తి వివరణ ఇస్తారు. పత్రికా మిత్రులకు, ప్రింట్ మీడియా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీరు వచ్చినందుకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్న 8వ తారీఖు నాడు బాపూజీ వాచనాలయం యొక్క ఎలక్షన్స్ జరిగాయి. దాంట్లో 2 ప్యానెల్స్ ఉండే. ఒక ప్యానెల్కు నాయకత్వం నేను వహించా, ఇంకొక ప్యానెల్కు మా అపోజిషన్ వాళ్ళు ఉండే. మా ప్యానెల్ ఈ టోటల్ 19 మెంబర్స్, ఆఫీస్ బేరర్స్ 7, అలాగే ఈసీ మెంబర్సు 12 మంది, టోటల్ 19 మెంబర్స్. మేము 19 మెంబర్స్ అందరూ కూడా ప్యానెల్ తయారు చేసి మరి ఎలక్షన్లో కాంటెస్ట్ చేయడం జరిగింది. మా ప్యానెల్ మొత్తం కూడా మాతో మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం చూసి ఓటర్స్ అందరూ కూడా, బాపూజీ వాచనాలయం ఓటర్స్ అందరూ కూడా పెద్ద మెజార్టీతో మాకు గెలిపించడం జరిగింది. వారి అందరూ కూడా మీ తరఫున నేను వాళ్ళందరూ కూడా మళ్ళోసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. బాపూజీ వాచనాలయము గత 80 సంవత్సరాల పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఇక్కడ ఒక బాపూజీ వాచనాలయము ఎకరము 16 గుంటలు అప్పుడు తీసుకొని ఇక్కడ బాపూజీ వాచనాలయం పేరుతో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరి దీనికి ఇన్కమ్ ఎట్లా అనే ఆలోచనలో పెద్ద మనుషులు అందరూ కూడా ఈ బాపూజీ వాచనాలయంలో ఉన్నటువంటి బాపూజీ వాచనాలయం లైబ్రరీ కాకుండా ముంగట 2 పెట్రోల్ పంపులకు కానివ్వండి, అలాగే కొన్ని మడగలు కట్టి దీని ఇన్కమ్ కొరకు అప్పుడు వాళ్ళే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 20 సంవత్సరాల క్రితం ఒకసారి ఎలక్షన్స్ అయినాయి బాపూజీ వాచనాలయంలో. దాంట్లో శైలజ వెంకటేశ్వరరావు గారు కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ బాపూజీ వాచనాలయంలో మరి ఎవరిని అనేది ఏం లేదు, కానీ వాళ్ళు కూడా వాళ్ళకి తగినట్టుగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. 20 సంవత్సరాల తర్వాత మొన్న 5 ఇయర్స్ కింద మరి ఇక్కడ ఉన్నటువంటి బాపూజీ వాచనాలయం మెంబర్స్ అందరూ కూడా వచ్చి, అన్న బాపూజీ వాచనాలయం వెనుక చూస్తే అంతా చాలా అధ్వానంగా ఉంది, మరి బాపూజీ వాచనాలయం పిల్లలు చదువుకుంటందుకు కూడా మరి బిల్డింగ్ మొత్తం పడిపోతుంది, మరి మీరు కాంటాక్ట్ చేసి ఎలక్షన్లో కాంటాక్ట్ చేసి మరి దానికి డెవలప్మెంట్ కొరకు మీరు సహకరిస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు కొందరు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరూ వచ్చి చెప్పడం జరిగింది. నేను వచ్చి చూసి, అంతకుముందు నేను కోఆప్షన్ మెంబర్గా ఉన్నాను, ఇక్కడ వచ్చి మంచిదని ఆలోచించి మరి ఒక ప్యానెల్ తయారు చేసి 5 ఇయర్స్ కింద మేము ఎలక్షన్ కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ 5 ఇయర్స్ కింద కూడా మరి మేము నా యొక్క ప్యానెల్ 14 మంది కూడా టోటల్గా 14 మంది ప్యానెల్ గెలవడం జరిగింది. ఆ రోజు మేము మెంబర్స్ అందరికీ కూడా నిజామాబాద్లో ఎక్కడ మెంబర్స్ ఉంటే కూడా వాళ్ళ ఇంటికి ఆర్మూరు కానివ్వండి, కాలూరు కానివ్వండి, మరి నవిపేట కానివ్వండి, ఎక్కడ మెంబర్స్ ఉంటే వాళ్ళ ఓటర్లను రిక్వెస్ట్ చేసి వాళ్ళకు ఒకటే చెప్పడం జరిగింది, రాబోయే దినాల్లో 5 సంవత్సరాల్లో మేము దీన్ని డిజిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దుతాం. అలాగే మరి బీద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యం కల్పించే విధంగా మేము పనిచేస్తామని చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 1.5 సంవత్సరము కరోనా రావడం వల్ల మరి కిరాయిలు రెంట్లు వసూలు చేయడం కానీ మరి ఎటువంటి దాంట్లో మాకు చాలా ఇబ్బంది కలిగింది.
మరి మేము వచ్చినప్పుడు ఈ లైబ్రరీలో మేము వచ్చినప్పుడు 8 లక్షల రూపాయలతోని మేము లైబ్రరీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మరి ఆ 8 లక్షలతో మరి ఇక్కడ ఉన్నటువంటి లాట్రిన్ బాత్రూమ్ లేకుండే ఉండే కానీ చాలా పొజిషన్ బాగాలేకుండే. మరి ఆ లాట్రిన్ బాత్రూమ్లో ఉన్నటువంటి 8 lakhsలో లాట్రిన్ బాత్రూమ్ కట్టడం జరిగింది. మరి ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం ఉంటే బాగుంటుంది, మరి బాపూజీ వాగ్దానం ఉంది కాబట్టి ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం పెడితే బాగుంటుందని సజెస్ట్ చేస్తా మేము మహాత్మా గాంధీ విగ్రహం కూడా మరి అప్పుడు ఉన్నటువంటి నాయకులతో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అలాగే మరి ఇక్కడ వచ్చేవారికి విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బోధన చేసే వసతి కొరకు మరి ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. విద్యార్థులందరికీ వారి కొరకు 2 షెడ్లు వేయడం జరిగింది, ముంగట ఒక షెడ్ వేయడం జరిగింది. ఇవన్నీ 5 yearsలో మరి చేయడం జరిగింది. ఆ తర్వాత మా దగ్గర ఉన్న 8 lakhs కూడా కంప్లీట్ అయిపోయినాయి. మరి ఎట్లా మనం ప్రామిస్ చేసినాం డిజిటల్ లైబ్రరీ, మేము ఆ డిజిటల్ లైబ్రరీ కూడా ఉన్నటువంటి లైబ్రరీలోనే కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, కానీ కొత్తగా లైబ్రరీ చేద్దామని, ఎందుకంటే 2-3 కోట్లు కావాలి, అది కష్టం కాబట్టి మరి ఎట్లా అని ఆలోచించి మా ప్యానల్ మొత్తం కూడా కూకొని మాట్లాడడం జరిగింది. అన్న ఏం లేదన్నా, ఇక్కడ ఉన్న కిరాయిలు చాలా తక్కువ ఉన్నాయి, కొన్ని ఏళ్ల నుంచి డ్యూస్ పడి ఉన్నాయి, లక్షల రూపాయల డ్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వసూలు చేసి ఇవన్నీ కూడా కిరాయిలు పెంచుకుంటే తప్పకుండా మనం లైబ్రరీని మనం ముందుకు తీసుకుపోవచ్చు. నిజామాబాద్ పట్టణంలో కాదు, తెలంగాణలోనే ఒక మంచి లైబ్రరీని తీర్చిదిద్దొచ్చు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 1.5 years తర్వాత కరోనా అయిపోయాక మేమందరం కూడా ఉన్నటువంటి డ్యూస్ అన్ని కూడా తీయడం జరిగింది. కిరాయి ఉన్న వాళ్ళని ముంగడు ఉన్నటువంటి కిరాయి వాళ్ళందరినీ కూడా పిలిపించి 1500 2000 లోపలనే కిరాయి ఉన్నాయి. మేము ఇక్కడ కూడా మీకు మొత్తం లిస్ట్ ఇస్తాను నేను టోటల్గా. ఇప్పటికి కూడా ఇక్కడున్న ఈ పెట్రోల్ పంప్ పక్కన ఉన్నటువంటి 13 మరిగలు వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. ఏందన్నా మీరు వచ్చిండ్రు 2 సంవత్సరాలు అయిపోయింది, మీరు ఉంటారు, మళ్ళీ 3 సంవత్సరాలు వెళ్ళిపోతారు, దీనికి ప్రాపర్టీ మేమే ఉండొచ్చు, మేము ₹1 పెంచాం, మీరు ఇట్లా ప్రెషర్ చేస్తారంటే మేము కోర్టుకు పోతామని ఆ రోజు కోర్టుకు పోవడం జరిగింది. మీరు అక్కడ మాత్రం అందరూ మరి 7,000 8,000 చేసి అన్న మీకు సహకరిస్తాం, మీరు లైబ్రరీ మాకు బాత్రూమ్లు కట్టించిండ్రు, ఇక్కడ మాకు కూడా కష్టం ఉంటుండే బాత్రూమ్ పోయేందుకు, మరి ఇక్కడ డెవలప్ చేస్తున్నారు, తప్పకుండా మేము పెంచుతామని ముంగడ వాళ్ళు పెంచడం జరిగింది. మరి వాళ్ళు పెంచినటువంటి జీతాలతోని పాత డ్యూస్ అన్ని వసూలు చేసి మేము 70 నుంచి 75 లక్షల రూపాయలు ఈ 3 ఏళ్ళ లోపల జమ చేయడం జరిగింది. ఈ 3 ఏళ్ళ లోపల 75 లక్షలు జమ చేసి మరి ఈ 75 లక్షల్లో మరి బిల్డింగ్ మొత్తం పడిపోతుంది. మొన్న 1.5 year కింద ఒక మొత్తం పెళ్ళి తీసి ఒక అమ్మాయి పక్కన పడేది, ఆ అమ్మాయి పక్కన పడుతుంటే వాళ్ళ అన్న మొత్తం పడిపోతుంది, మరి ఏదైనా జరిగితే మాత్రం మీరంతా బద్నాం అయిపోతారు, ఈ లైబ్రరీ నడిపిస్తున్నారు మీరు అని చెప్పడం జరిగింది. తప్పకుండా నేను అందరికి ఒకటే చెప్పిన, ఇక్కడ ఉన్న నాయకులతోని ఇక్కడ ఉన్న బిజినెస్ వాళ్ళతోని అందరి సహాయ సహకారాలు మనం తీసుకొని రాబోయే దినాల్లో ఈ లైబ్రరీని ఒక మంచి లైబ్రరీగా తీర్చిదిద్దామని ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు 80 లక్షలు మా దగ్గర ఉండే, ఆ 80 lakhs మేము ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే స్టార్ట్ చేశామో 1.5 year కింద ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, మరి ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, ఏ పార్టీలో అందరిని పిలిపించి భూమి పూజ చేయడం జరిగింది. ఆ రోజు ఎంపీ గారు వచ్చారు, లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చారు, పక్కన సుదర్శన్ రెడ్డి గారు వచ్చారు, అలాగే షబీర్ అలీ గారు వచ్చిండ్రు, మహేష్ గౌడ్ గారు వచ్చిండ్రు, మా తార్బాయ్ గారు వచ్చిండ్రు, కేశవ్ గారు వచ్చిండ్రు, వీళ్ళందరూ కూడా గడుపు గంగాధర్ గారు వచ్చిండ్రు, వీళ్ళందరూ కూడా మరి రత్నాకర్ గారు వీళ్ళందరూ ఒకటే చెప్పిండ్రు, అన్న మీరు స్టార్ట్ చేయండి, ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేమందరం మీకు సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు భూమి పూజ చేసి ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మా దగ్గర 80 లక్షలు 75 నుంచి 80 లక్షల రూపాయలు ఉండే, ఆ 70 నుంచి 80 లక్షల రూపాయలతోని మేము ఇక్కడ ఒక ఇంజనీర్ మా ప్రకాష్ రావు గారు మీ అందరికీ తెలుసు, పాలిటెక్నిక్లో మంచి ఇంజనీర్, ఆయన సమక్షంలోనే ఈ లైబ్రరీ వర్క్ అంతా కూడా చేయడం జరిగింది. మంచి కాంట్రాక్టర్లతోని రాంబాబు గారు అలాగే బాలరాజు గారు ఇద్దరు కాంట్రాక్టర్లు, చాలామంది కాంట్రాక్టర్ దగ్గర మేము రేట్ తెప్పించుకోవడం జరిగింది. మీ స్క్వేర్ ఫీట్ రేట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. చాలామంది ఇచ్చిండ్రు, అందరికన్నా తక్కువ ఈ రాంబాబు గారు ఇచ్చిండ్రు, మంచి కాంట్రాక్టర్ కాబట్టి ఆయనతో ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ఆయన ఇచ్చిన తర్వాత కూడా మా ఇంజనీర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి మేము ఏదైతే డిజైన్ చూపించి వాళ్ళకు ఆయన దగ్గరికి తీసుకున్నామో దానికన్నా కూడా హెవీ తీసుకొని ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రకాష్ రావు గారు ఒకటే చెప్పిండ్రు,
అప్పుడు 60 ఏళ్ల కింద కట్టినటువంటి బిల్డింగ్ ఈ రోజు వరకు పనిస్తుంది. మనం ఉంటాం పోతామన్నా కానీ 100 సంవత్సరాల వరకు ఈ బిల్డింగ్ ఉండాలంటే, విద్యార్థులు పనికి రావాలంటే ఈ కింద మాత్రం స్ట్రాంగ్ తీసుకోండి. మీద మీరు ఎన్నంతస్తులు ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు అన్నప్పుడు మంచిదని చెప్పి మరి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా స్ట్రాంగ్ ఎంత అంటే ఇది 8 అంతస్తుల వరకు పోవచ్చు, 8 ఫ్లోర్స్ పోయే అంతటువంటి స్ట్రాంగ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే మేము G+1 2 తీసుకుంటున్నాం. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ ప్రకారము తీసుకుంటున్నాం కాబట్టి మాకు ఏ రోజైతే షబీర్ అలీ సాబ్ వచ్చారో షబీర్ అలీ గారు బైసాబ్ బాపూజీ వాగ్దానం మీరు డెవలప్ చేస్తామని చెప్పారు కాబట్టి తప్పకుండా నాకు వచ్చే ఫండ్స్లో అప్పటికైనా అడ్వైజర్గా గవర్నమెంట్ అడ్వైజర్గా వచ్చారు. ఆయన ఫస్ట్ ప్రొసీడింగ్స్ 25 లక్షల రూపాయల ప్రొసీడింగ్స్ మాకు ఇవ్వడం జరిగింది. ఆయనకు మేము మీ పత్రిక ద్వారా నేను ఆయనకు మళ్ళొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంపీ గారు ఆయన ఫండ్స్ నుంచి ఈ మార్చి లోపల నేను ఒక 5 lakhs ఇస్తానని చెప్పి ఆయన ఒక 5 lakhs ఇచ్చడం జరిగింది. మరి అంతకుముందు డి రాజేశ్వర్ గారు అన్న మాకు ఇక్కడ పిల్లలకు తినదందుకు కష్టం ఉందన్న, ఇక్కడ షెడ్లు వేపియాలి, మా దగ్గర ఉన్న ఫండ్స్తోనే వేపిస్తున్నాము, తక్కువ పడుతున్నాయి అన్నప్పుడు ఆయన కూడా ఒక 5 lakhs ఇవ్వడం జరిగింది. గత 1.5 years తర్వాత మాకు ఇప్పటి వరకు 35 లక్షల రూపాయల వరకు మాకు ఫండ్స్ రావడం జరిగింది. కానీ ఇంకా రిలీజ్ కాలేదు. మా దగ్గర ఉన్నటువంటి 80 లక్షలతో మేము ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ మీద స్లాబు ఇంకో 4-5 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. దీన్ని కూడా ప్రకాష్ రావు గారు మరి నిజామాబాద్ పట్టణంలో ఇటువంటి బిల్డింగు 2వ 3వ హాస్పిటల్ అయినాయి. ఆ తర్వాత ఇటువంటి బిల్డింగ్ ఏంటంటే 54 ఫీట్లు నన్మిట్లో కూడా ఏ పిల్లలు లేకుండా స్ట్రాంగ్గా వీళ్ళంతా ఎవరైతే ఇంత పెద్ద భీమ్ వేసిండ్రో వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడు కూడా మీద పని నడుస్తుంది. ఇవాళ నిన్న రావడం జరిగింది. దీంట్లో ఏదో స్ప్రింగ్స్ చేసి మరి అవి పెద్దతున్నాయి అవన్నీ ఫిడ్ చేస్తే ఈ దన్నిట్లా పిల్లలు రాదు బాగుంటుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు ఏ టైప్లో హాల్ కట్టుకోవాలనుకుంటే రేపు ఫ్యూచర్లో దాని ప్రకారం హాల్ కట్టుకోవచ్చు. మీరు హాల్ మొత్తం తీసుకోండి, ఆ తర్వాత మీరు ఎట్లా అంటే అట్లా చేయొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళ ఫ్యూచర్ ముందు చూపుతో మరి చేయడం జరిగింది. ఇక్కడ 24 మడిగలు ఉండే. ఈ మడిగల్లో మరి రోజు రాత్రికి మేము అందరం వెళ్ళిపోయినాక తాగడం, బాత్రూమ్ పోవడం, లాట్రిన్ పోవడం, లోపలికి రావాలంటేనే కష్టంగా ఉండే. ఇక్కడ ఉన్నటువంటి 24 మడిగల్లో కూడా వారు 300-400 కిరాయి ఇచ్చేవారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తోపుడు బండ్లు ఏవైతే ఉన్నాయో ఆ తోపుడు బండ్లు అన్నీ కూడా ఇంట్లో పెట్టేవారు. వాళ్ళ దగ్గర నుంచి 1500 రూపాయలు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి 1500 తీసుకునేవారు. ఒక్కొక్క మడిగలో 6 బండ్లు వచ్చేవి. వాళ్ళు 9-10 వేలు వాళ్ళు వసూలు చేసేది. మాకు 500, 600, 300 ఇచ్చేదానికి కూడా ఏళ్ళ ధరపడి డ్యూస్ ఉండే. వాళ్ళకి ఏం చెప్పినా మీరేందా వస్తారు పోతారు, మాకేంది అన్న జూన్లో ఉండే. మేము గేటుకు తాళం వేసి ఒక్క బండి కూడా రానియకుండా తాళం వేసేసి ఆ తర్వాత మేము బండ్లను రానియకుండా క్లోజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ పిలిపించి మీరు మడిగలు చాలు చేసుకోండి, లేకపోతే మాకు హైండ్ అవుట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఎవరు కూడా మేము ఎంత చెప్పినా పట్టించుకోలేదు. మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరం కూడా కూర్చొని డిసిషన్ తీసుకొని రాతోరాత్ ఇక్కడ ఉన్నటువంటి 22 మడిగల్ని కూడా భూమి లెవెల్ చేసేసి మరి రానందు కూడా తాళాలు వలగొట్టి చేయడం అలా ఏమీ లేవు. వివాదానికి కారణము సార్ ఆయన 1.5 year కింద లక్కంరెడ్డి గారు మెంబర్షిప్ చేయించారు. ఈ 1.5 yearలో ఎప్పుడు కూడా ఈ లైబ్రరీ రాలేదు ఒక్కసారి కూడా. ఎందుకంటే మేము డైలీ వచ్చి కూకున్న ఎప్పుడు రాలేదు. ఆయన మేము ఎలక్షన్ ఆఫీసర్ని ఆచార్య గారిని లాస్ట్ టైం కూడా ఆచార్య గారే ఉండే, అప్పుడు వాళ్ళు పెట్టిండ్రు, అదే ఆచార్య గారిని సిస్టమేటిక్ చేశారు కాబట్టి ఆయనకే చెప్పడం జరిగింది. ఆయనతో 2 అడ్వకేట్లను పెట్టి ఆయన మీ బైలాస్ తీసుకురండి, నేను రూల్స్ ప్రకారం చెప్తాను, మీ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ మీ ఎవరిది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దని చెప్పడం జరిగింది. తప్పకుండా మేము ఇన్వాల్వ్మెంట్ కాలేదు, అయినా కానీ ఆయన ఆ ఇన్వాల్వ్మెంట్ చేసుకోలేదు. బైలాస్ని తీసుకొని గత 1 month కింద ఎలక్షన్ కన్నా ముందు 1 month ముందనే ఆయన బైలాసు మాకు ఆయన అడిగిన పేపర్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన పేపర్లు ఇచ్చిండు, న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చిండు, 1 year ఉంటే ఓటు హక్కు ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటే ఈసీ మెంబర్స్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ జైన్ సెక్రటరీ కాంటాక్ట్ చేసే అవుతుంది, 5 years ఉంటే ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్కు అవునని బైలాస్లో ఉంది. ఇది మేము పెట్టింది కాదు, ఇంతకుముందు ఉన్నటువంటి జనరల్ బాడీ మీటింగ్లో అయింది. కాబట్టి అదే ఎక్కడైనా కానీ మీరు ఆఫీసర్స్ క్లబ్ అని ఎక్కడైనా కానీ ఆఫీసర్స్ క్లబ్లో ఈరోజు కూడా మీరు కాంటాక్ట్ చేయాలంటే ఈసీ మెంబర్ కావాలంటే కూడా టాడా ఇది ఫిక్స్ చేసిండ్రు. ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేయాలంటే 15 ఆయన వచ్చిండు,
అప్లికేషన్ పెట్టిన ఆయనతో చాలామంది అప్పుడు దగ్గర 100 మంది అప్లికేషన్ 60 మంది మరి మాకు సంబంధించిన ఇద్దరు మంది కూడా మెంబర్స్ చేసి విక్కీ అని కానీ మా నరసింహరావు అని కానీ మరి ఇంకా కొందరు కూడా మా దత్త సంబంధించిన 7 లెక్చరర్స్ కూడా చేశారు. వీళ్ళందరికీ ఇది 1 మంత్ కిందనే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా అయితేనే అప్లై చేసుకున్నాను. ఆయన నేనే కావాలని చేసినావు, నువ్వే చేసినావు, నువ్వు అవసరం అనుకుంటే నా డేట్ని వెనకకే చేయగలుగుతుంటివి, ఎందుకు చేయలే, నేను రావద్దనే, నేను వస్తే అని ఏదేదో మాట్లాడింది. నేను చేసింది కాదు, ఎలక్షన్ ఆఫీసర్ సార్ చేసింది. అది ఎలక్షన్ ఆఫీసర్ బై రూల్స్ ప్రకారం పోతున్నారు. నేను కోర్టుకు పోతున్నా, నువ్వు కోర్టు ఏడికన్నా పో, మాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు ఎటుకన్నా ఉంటే హైకోర్టు పోవడం జరిగింది. హైకోర్టులో ఫస్ట్ రోజు దాన్ని ఇది మా జ్యుడిషియల్కి రాదు అని పక్కన పెట్టడం జరిగింది. తెల్లారి మరి ఆర్గ్యుమెంట్ పెట్టడం జరిగింది. దాన్ని 6 వీక్స్ కొరకు పక్కడం జరిగింది. ఇది మా దీనికి సంబంధించింది కాదు, మీరు పోయేదంటే అక్కడనే డిస్ట్రిక్ట్ కోర్టు పోవాలి తప్పితే ఇక్కడ రా అని చెప్పి 6 వీక్స్ మేమే చేస్తాం. అంతకుముందు కాదు, ఇప్పుడు కూడా మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాం. ఏది అడిగింది వాస్తవమే, కానీ ఫిర్బీ మేము టోటల్ కేంద్రం వేరు మాకు సహకరించిన వాళ్ళు ఎందరూ ఎన్ని మడిగలు తీసేసినాం. దాంట్లో రెంట్ ఎంత తక్కువైంది. కొన్ని అయితే మీకు చెప్తున్నా, కొన్ని మడిగలకైతే మేము వచ్చినాక అన్ని డీటెయిల్స్ తీస్తే వాళ్ళు కట్టేది ఏడాదికి 18,000 అయితే 27,000 రూపాయలు మున్సిపల్ ట్యాక్స్ కట్టారు. 27,000 మున్సిపల్ ట్యాక్స్ కడుతుంటే వాళ్ళు మా లైబ్రరీకి ఇచ్చేది 1,500, అది ఏడాదికి 18,000 అవుతుంది. వాళ్ళ మున్సిపల్ ట్యాక్స్ డీటెయిల్ తీస్తే ఆ మడిగకి ఎంత ఉందంటే 20,000. అటువంటి అన్నిటిని కూడా మేము సరి చేసినాం. సరి చేసి మరి రెంట్లు పెంచినాం. పాత డ్యూస్ లక్షల రూపాయల డ్యూస్ ఉంది, 15-20 లక్షల రూపాయల డ్యూస్ ఉంది. అవన్నీ కూడా సక్తి చేసినాం. నన్ను బాగా తిట్టిండ్రు, మా సుధాకర్ అన్నని ఇష్టమంటారు తిట్టిండ్రు. అన్న మీరు ఉంటారు పోతారు, మీరు చేస్తున్నారు తప్పు చేస్తున్నారు, మా ఎంబడ పడుతున్నారు, మీరు తప్పు చేస్తున్నారు. అన్న మీరు 10 మంది నాకు తిట్టినా పర్వాలేదు, ఇది 1000 మందికి ఇది ఉపయోగపడుతుంది. మీరు ఏమైనా తిట్టండి, నా మీద మీరు ఏమైనా పేపర్లు ఇచ్చుకోండి, ఏమైనా ఇచ్చుకోండి, మేము భయపడేది చేసేది తప్పకుండా చేస్తామని అని చెప్పినాం. ఆ తర్వాత కూడా ఈరోజు 13 నేను లిస్ట్ మొత్తం ఇస్తాను సార్. కింద 13 మంది ఈరోజు కూడా కోర్టు పోయి 15 మందిలో 2,000 కన్నా ఎక్కువ లేదు ఇక్కడ ఉన్న మడిగలు. ఇప్పుడు అవి ఖాళీ చేసి గిట్ట వాళ్ళు మడిగలు ఇస్తే 50,000 నుంచి 60,000 రూపాయలు కిరాయి. ముంగడ కూడా ఖాళీ చేసి ఇస్తే 50,000 నుంచి 60,000 కిరాయిలు వస్తాయి. ఇది దీన్ని ఈ ఎకరము 16 గుంటలు ఏదైతుందో మీ అందరి సహకారం వల్ల ఇది మంచి లైబ్రరీ కాకుండా కాంప్లెక్స్ కడితే 25 నుంచి 30 లక్షల రూపాయల కిరాయిలు వస్తాయి. 20 నుంచి 30 లక్షలు. ఇప్పుడు మేము వచ్చే ముందు 1,60,000-70,000 ఉండే, అందులో 2 పెట్రోల్ పంపే పెద్ద ఉండే. ఆ తర్వాత మేము వచ్చినాక 3 లక్షల వరకు చేసి ఆ 1.5 లాక్ ఏదైతే ఉందో ప్రతి నెల ఆ పైసలు ఏవైతే జమ అయినాయి ఈ 40 నెలల నుంచి అవే మా దగ్గర ఇవాళ 70-80 లక్షలు జమ అయినాయి. ఇదే ఇంతకుముందు చేస్తే ఇప్పుడు కోట్ల రూపాయలు జమ ఉంటుంది. ఇప్పుడు ఈ మా ఉద్దేశం కూడా మీరందరూ సహకరిస్తే కాంప్లెక్స్ కడితే మనం నియోజకవర్గానికి ఒక బాపూజీ వాగ్దానాన్ని పెట్టచ్చు. వచ్చే కిరాయిలతోని నియోజకవర్గానికి ఒక బాపూజీ వాగ్దానం. మీకు ఎప్పుడు బైలాస్ కావాలన్నా, ఈ మంత్లీ రిపోర్ట్ కావాలన్నా, మీరు ఇక్కడ ఉన్న ఖర్చులు కావాలన్నా, మీరు ఏది కావాలన్నా మీరు వచ్చి అడగొచ్చు. మీకు నేను మా మేనేజర్ ఉంటాడు, మీరు ఏ డీటెయిల్ కావాలంటే అది ఇస్తాం. మేము ప్రతి నెల మేము వచ్చినాక ప్రతి నెల కూడా మీటింగ్ పెడతాం. ఒక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా చేసినా కానీ మా మెంబర్స్ అంతా అన్న లాస్ట్ టైం 1,500 చాయ్ బిస్కెట్లకు చాయ్లకు వాళ్ళు స్టాప్లో తింటారు, మీ ఈసారి 2,000 ఏందని మాకు అడగడం జరుగుతుంది. దాని డీటెయిల్స్ వెనక ఉంటుంది, సర్వీస్ అనిపిస్తుంది అన్న. ఇందులో వాళ్ళు విఐపీలో వచ్చిన వాళ్ళకి టీ ఎక్కువైందని మా దగ్గర టోటల్ డీటెయిల్స్ ఉంటాయి. లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మొత్తం మెంబర్స్కి మేము లెటర్ రాయడం జరిగింది. చాలా వరకు బ్యాంక్ ఎంప్లాయీస్ చాలామంది మెంబర్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరూ చూసారు. అన్న మేము దండం పెట్టి చెప్తున్నాము, మీరు మాత్రం ఇంకా 2 ఇయర్స్ కంప్లీట్ ఇట్లనే ఉండండి, ఎలక్షన్స్ పెట్టకండి. మీరు ఇది కంప్లీట్ అయినాక మీరు ఉంటారా మీ ఇష్టం వాళ్ళ తర్వాత, కానీ ఇప్పుడు మాత్రం మీరు పక్కా జరగండి. మొత్తం అందరు కలిసి చేతులు వెళ్ళారు. మీరు కంటిన్యూ ఇంకా 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఇది కంప్లీట్ అయ్యే వరకు ఉండమని మేము ఒకటే చెప్పినాం. మాకు ఎప్పుడొకటి లెటర్ వస్తుంది, ఎలక్షన్ పెడతలేరు, చేస్తలేరు, మీరు ఇష్టం ఉన్నట్టు నడిపించుకుంటారన్న ఈ ఇవి వస్తాయి. కాబట్టి ఎలక్షన్ ఎవరైనా గెలవని ఎవరైనా కానీ
5 years వరకు మాకు ఫ్రీ హ్యాండ్స్ ఉంటాయి, వచ్చిన వాళ్ళకి ఫ్రీ హ్యాండ్స్ ఉంటాయి, చేసే అభివృద్ధి దానికి ఫ్రీ హ్యాండ్స్ ఉంటాయి. కాబట్టి పెట్టాలన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్ మేము ఎలక్షన్ పెడతాం. ఎలక్షన్ పెట్టి ఎలక్షన్స్ అండి. కాబట్టి మీ అందరికీ నేను మళ్ళా మీరు మీడియా మీ తరఫు నుంచే మరి అందరికీ నిజం తెలుస్తుంది, వాస్తవం తెలుస్తుంది. మీరు ఏది రాస్తే అదే వాస్తవం అనుకుంటారు. మీరు ఇక్కడ జరుగుతున్నది ఏది రాస్తే అది వాస్తవం అనుకుంటారు. మీరు వాస్తవం రాయండి. ఇంట్లో నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుంటే రాయకండి. నేను చెప్తున్నా వాస్తవమే రాయండి అని నేను మీ అందరికి కూడా మనసు పూర్తిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. కాబట్టి మరి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టోటల్ కాస్ట్ అదే ఇది కన్స్ట్రక్షన్ ఇట్లా 130 ఇట్లా 52. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావాలంటే 2 నుంచి 3 మా దగ్గర ఉండే 75-80 లక్షలే ఉండే. దాంతో వర్క్ స్టార్ట్ చేసినాం. అందరి దగ్గర తిరుగుతున్నాం. చెప్పిరని మన సురేష్ రెడ్డి సాబ్ దగ్గర కూడా తార్బాయిని తీసుకొని పోయి మేము అడగడం జరిగింది. తార్బాయి సుదర్శన్ రెడ్డి సాబ్ ఫోన్ చేసిండ్రు, ఒక మంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందని. సురేష్ రెడ్డి సాబ్ మీ సహకారాలు ఈ ఫండ్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కవితా గారి దగ్గర కూడా వెళ్తున్నాం, కిషన్ రావు దగ్గర కూడా వెళ్తున్నాం, కవితా గారి దగ్గర కూడా వెళ్తున్నాము. ఆమెను కూడా రిక్వెస్ట్ చేసి మరి ఆమె ఫండ్స్ కూడా తీసుకోవడం జరిగింది. మొన్న లోకల్ ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అన్న నా ఫండ్స్ నుంచి 10 lakhs ఇస్తా, నా సొంతం కూడా ఏమైనా ఫండ్స్ ఇస్తానా, మీరు ఇంత పెద్ద కష్టపడి చేస్తున్నారు కాబట్టి తప్పకుండా నా సొంతం. ఇంకోటి కూడా మేము చెప్పడం జరిగింది, 50,000 రూపాయలు ఎవరైతే ఇస్తారో లైఫ్ లాంగ్ 100 సంవత్సరాలు ఉండేలా స్టోన్ తయారు చేసి పెడుతుంది. 1,00,000 రూపాయలు ఇచ్చేది ఒక స్టోన్. ఇది 12 నుంచి 13-14 రూమ్లు వస్తున్నాయి. దాంట్లో 10 లక్షల రూపాయలు ఎవరైనా ఇస్తే వాళ్ళ తల్లిదండ్రుల పేరు, వాళ్ళు పెట్టే పేరు పెడతాం. 5 లక్షలు ఇచ్చే చిన్న రూమ్లకు వాళ్ళ పేరు పెడతాం. లైఫ్ లాంగ్ వాళ్ళు ఇంకా 100 సంవత్సరాలు ఉండే విధంగా ఈ బిల్డింగ్ ఇంకా 100 సంవత్సరాలు ఉంటుంది ఈ బిల్డింగ్. కాబట్టి మేము కూడా మీ మీడియా తర్వాత మీ తరఫు నుంచి ఎవరన్నా ఇచ్చేటోళ్ళు డొనేషన్స్ ఇస్తే తప్పకుండా మీరు తీసుకురండి. వాళ్ళ పేర్లు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళ భార్యాభర్తల పేరు కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళ పేర్లు పెట్టడానికి స్టోన్ పెట్టడం. 50,000 రూపాయలు ఇప్పటికే మేము ఇక్కడ స్టార్ట్ చేసేసాం. 50 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. స్టోన్ మీద పెట్టి అలా 50,000 ఇచ్చేది ఒక స్టోను, 1,00,000 రూపాయలు ఇచ్చేది ఒక స్టోన్. ఒక్క రూపాయి కూడా ఇక్కడ మిస్ ఏదైతే నేను ఇప్పుడే చెప్తున్నా, ఎప్పుడైనా చెప్పండి నేను రిజైన్ చేస్తాను రెడీ. మీరు ఎప్పుడైనా చెప్పి మిస్యూజ్ అయిందని ఒక్క రూపాయి 1 రూపీ మిస్యూజ్ అయిందని మీరు నా ముంగడ తీసుకొస్తే 60 సంవత్సరాలు ఉన్నాయనుకుంటా. ఎప్పుడైతే ఈ పెద్ద మనుషులు అవుతున్నారో నేను కూడా పుట్టలే అనుకుంటాను. ఆ పెట్రోల్ పంపులు 2 కూడా లీజ్కి ఇచ్చినాయి, లీజ్ పేపర్లు కూడా ఉన్నాయి. మేము ఎప్పుడైతే మా పీరియడ్ కన్నా ముందే లీజ్ అగ్రిమెంట్ అయింది, 8 years కింద లీజ్ అగ్రిమెంట్. వాళ్ళకి లీజ్ అగ్రిమెంట్ మేము వచ్చినాక పెట్రోల్ పంపులతో ఏ లీజ్ అగ్రిమెంట్ మాతో కాలేదు. వాళ్ళకి 11 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ చేసిండ్రు. అప్పుడు ఉన్నది 2-3 వేలే. తర్వాత వాళ్ళు 25,000 చేసిండ్రు, దానికి ఒక 45,000 చేసిండ్రు. మరి ప్రతి 3 ఏళ్ళకోసారి దానికి కూడా మరి 15% పెరిగేటట్టు చేసిండ్రు. దీనికి 10 years తర్వాత డబల్ చేసే దీంతో ఒకటి అగ్రిమెంట్ చేసిన. అవన్నీ కూడా మీరు ఎప్పుడు అడిగితే ఏది దాపరికం లేదు, మా ఫుల్లా దీపం. మీరు ఏది అడిగితే ఆ పేపర్ ఇచ్చేస్తాను చూడండి. మా దగ్గర ఉన్న ప్రతి పేపర్ మీకు ఇచ్చేస్తాను చూడండి. ఏ పేపర్ అన్నది నేను ఇచ్చేస్తాను చూడండి. మా దగ్గర డాక్యుమెంట్, పాత డాక్యుమెంట్, అంతకన్నా ముందు డాక్యుమెంట్ మా దగ్గర లేవు. కొన్ని మున్సిపాలిటీ రిజర్వేషన్ చేసినాయి, అటువంటి కొన్ని పేపర్లు ఉన్నాయి కాబట్టి తీపిచ్చినాము. అప్పుడు రుక్మారెడ్డి గారు కూడా మేము ఈరోజు కూడా రుక్మారెడ్డి గారి ఫోటో పెట్టి పూజ చేస్తున్నాం. ఎందుకంటే రుక్మారెడ్డి గారు దీన్ని స్థాపించడం, అక్కడ పెద్ద మనుషులందరూ కూడా ఆయన 5-10 సంవత్సరాలు ఇక్కడ సెక్రటరీగా పనిచేసి ఇంత మంచి ప్రాపర్టీని సిటీ సెంటర్లో కాపాడి పెట్టిండు. కాబట్టి మరి ఆయన మేము ఎప్పుడు ప్రతిసారి ఆయన పూజ చేయడం, మహాత్మా గాంధీ రోజు 15th ఏ రోజైనా కానీ దండ పెట్టి ఆయన నమస్కారాలు చేసి ఆయనకు దండం పెట్టడం జరుగుతుంది. అప్పుడున్న పెద్ద మనుషులు అందరూ కూడా ఈ ప్రాపర్టీని ఇక్కడ ఇవ్వకపోయింది. ఇప్పుడు ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో మేము వచ్చినాకనే మీకు ఈ బాపూజీ వాగ్దానం ఏందన్నది తెలిసింది. అంతకుముందు ఈ బాపూజీ వాగ్దానం ఇక్కడ ఉన్నదన్నది తెలియదు, ఇక్కడ ఏం జరుగుతున్న సంగతి కూడా ఎవ్వరికీ తెలియదు. ఈరోజు కూడా మీరు పోయి చూడండి, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ వాళ్ళకి సపరేట్గా ఈరోజు కూడా మీద సాగుతున్నారు. బిల్డింగ్ మొత్తం పడిపోతున్నది, వర్షం పడితే మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి. మొన్ననే ఒక పెద్ద అమ్మాయి పక్కన పడ్డది. ఆ రోజు గిట్ట అది అమ్మాయి మీద పడితే ఈరోజు మేము ఏ పరిస్థితిలో ఉంటుంది. ఈరోజు కూడా పడిపోతుంది. మేము అంతా చెక్ చేసుకుంటూ చేస్తున్నాం. దీన్ని తొందరలోనే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. ఆ 2 పెట్రోల్ పంపులు ఆ విధం ఇంకేదన్నా అడగని పైసా నాకు తెలిసిన విషయం, మా కమిటీకి తెలిసిన విషయం తప్పకుండా మేము ఉంది అని అన్న. భయ్యా శేఖర్, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ మీకు అందరు తెలిసిన ఇప్పుడు మెడికల్ కాలేజ్. ఇది బౌండరీ సార్. ఆ బౌండరీ అది ఇటు రోడ్డు, ఇటు ఈ పెట్రోల్ పంప్ ముంగట రోడ్డు,
మరి ఇటు దిక్కు ఇటు. ఇది ఎకరము 16 గుంటలు. మేము వచ్చినాక దీన్ని మెజర్మెంట్ చేసి అందాజా పర్ఫెక్ట్ కూడా కాదు నేను చెప్పేది. ఎకరం 14 గుంటలు ఉండొచ్చు, 16 గుంటలు ఉండొచ్చు, 17 గుంటలు. అందాజా ఎకరం 16 గుంటలు ఉంటుందని క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వడం. కానీ పాత పేపర్ ఏమైనా దొరుకుతుందేమో చూసాం. ఏం పేపర్ దొరకలేదు. పాత ఏమైనా పేపర్లు దొరికిన మాకు నేను తీసుకెళ్ళడం జరిగింది. నిన్న ఫ్రాడ్ జరిగిందని ఇట్లా ప్రూవ్ చేస్తే ఆ రోజు మేము అంతా నిజం. ఈరోజు కూడా మేము ఎంతవరకు ఛాయ్ తెప్పించుకున్నది మేము 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి, ఎందుకంటే ఈ 100 రూపాయలు ఇచ్చి మేము యోగులకి ఎవరో ఒక మెంబర్ ఇస్తాం అన్న, నేను ఇస్తాను పైసలు. ఇందులో సిట్టింగ్ ఫీజు లేదు, జీతాలు లేవు, ఏం లేవు. మేము వచ్చినాం చేస్తున్నాం కాబట్టి ఇంకా చేయాలన్న, ఇది కంప్లీట్ చేయాలని. లేకపోతే మాకు కూడా వచ్చినప్పుడైతే పరిస్థితి మేము చేస్తామన్న దీంతో లేకుండా అందరూ మాకు నాయకులు అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. అన్ని పార్టీల సహాయ సహకారాలు ఉన్నాయి. వాళ్ళని మేము ఎప్పుడు మారుతాం ఇది కంప్లీట్ అయ్యే వరకు. మరి ఇక్కడ ఉన్న బిజినెస్ వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి. మీ సహాయ సహకారాలు తప్పకుండా ఈ బిల్డింగ్ని నేను చెప్తున్నా, తెలంగాణలోనే ఒక మంచి బిల్డింగ్. మేము ఇద్దరు చెప్పారు అన్న, సిరిసిల్లలో కేటీఆర్ దగ్గర మంచి బిల్డింగ్ ఉన్నది, ఒకసారి మీరు చూసిరండి. ఒకటి మహబూబ్నగర్లో ఒకటి ఉన్నట్టమ్మ ఆ బిల్డింగ్. మీరు ఈ 2 బిల్డింగ్లు విజిట్ చేయండి అన్న, చాలా బాగున్నాయి. దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని ముంగడిపోండి అని చెప్పడం జరిగింది. అవిట్లను కూడా మేము విజిట్ చేసి దాని మరి మంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. మీరు ఎవరో మాట్లాడుతున్నంత, ఎందుకంటే ఏదన్నా అమ్ముకుంటే ఫస్ట్ మీకు తెలుస్తుంది, ఏదైనా చేస్తే మీకు తెలుస్తుంది. నాయకులు ఉన్నారు, అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. నేను లాస్ట్ టైం గెలిచినప్పుడు టీఆర్ఎస్ ఉండే, నేను కాంగ్రెస్. టీఆర్ఎస్ ఉండే ఒక్కరోజు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కాలేదు. ఏం తప్పు చేస్తున్నటువంటి కూడా ఒక్కరు కూడా. నేను 5 ఇయర్స్ టీఆర్ఎస్ ఉన్నా కానీ నేను కాంగ్రెస్ కాంటాక్ట్ చేసి అమ్మాయి వాళ్ళు చేస్తున్న మంచి పనులు చేయండి అని చెప్పి. ఇంతకుముందు చేయని వాళ్ళనేమో అన్న ఏం చేస్తానన్నా పట్టించుకోలే, చేయలే, వచ్చిండ్రు వెళ్ళిపోయానని. ఇప్పుడు మేము చేస్తేనేమో రాళ్ళేస్తాం, చేసేటోళ్ళకేమో రాళ్ళేస్తాం. ఇంత చేయకపోతేనేమో ఏం చేసినా ఒట్టి నీటితో పెట్టేసి గత మంచి ప్రాపర్టీ అని చేస్తుంటే రాళ్ళేస్తాం. మున్సిపల్ ట్యాక్స్ ఉన్నది, 4 లక్షలు. స్టాఫ్ శాలరీస్ 1,21,000. పిఎఫ్ పేమెంట్ చేస్తాం స్టాఫ్కి. మేము వచ్చినాక ఇంకోటి విషయం చెప్పలేదు సార్. మేము వచ్చినాక పిఎఫ్ని స్టార్ట్ అంటే నాకు వీళ్ళు ఈయన ఉండే పిఎఫ్ వీళ్ళందరికీ కూడా పిఎఫ్ పెడతాం మేము 10,000 రూపాయలు పిఎఫ్. మళ్ళీ ఈఎస్సీలో అందులో కూడా వాళ్ళకి చేయించడం. మా మేనేజర్ చనిపోతే 3.5 లక్షల రూపాయలు వచ్చింది. మా తరఫు నుంచి మేము మెంబర్స్ అందరం కలిసి 1,50,000 రూపాయలకు అలా ఫ్యామిలీకి ఇచ్చారు. గత 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన జాబ్ చేసింది. ఇప్పుడు మా శంకర్ అంటే నేను కూడా 40 మన హార్ట్ ఆపరేషన్ అయితే 35,000 రూపాయలు మా లైబ్రరీ ఈఎస్ఐలో ఫ్రీగా సర్జరీ పిఎఫ్ ఈఎస్ఐ ద్వారా మనం ఇప్పుడు ఎవరి పేరుతో రెంట్ ఉందో అగ్రిమెంట్ వాళ్ళు మాకు పే చేసే 3,000 అండి. వాళ్ళు ఇచ్చుకుంటున్నారు 30,000 40,000 సబ్టెనెంట్ ఏమన్నంటే కోర్టుకి వెళ్తా ఉంది. ఆ లిస్ట్ కూడా ఇక్కడ ఉంది, ఇస్తాను నేను. తర్వాత కోర్టుకు వెళ్ళిన వాళ్ళ లిస్టు 20 మంది ఉన్నారు. రెంట్ అడిగితే కోర్టుకు వెళ్ళారు. నామినల్ రెంట్ అండి 1,000 రూపాయలు, 300 రెంట్ కూడా ఉంది. తర్వాత ఈ టోటల్ లిస్ట్ అండి మళ్ళీ ఎవరికి ఎంత రెంట్ ఉందని టోటల్ రెంట్ ఇప్పుడు వచ్చే రెంట్ మీ మడిగల పోగా వచ్చే 3 లక్షలు. ఇంతకుముందు మాకు 20 లక్షల కన్నా ఎక్కువ మాకు రెంట్ వస్తున్నాయి కాబట్టి జిఎస్టీ అనేది. జిఎస్టీ మీరు తీసుకోకపోతే మీకు పాత అన్నీ మీకు పడతాయంటే ఈ రెంట్ వాళ్ళకు జిఎస్టీతో కట్టండి పైసా మీరు క్లెయిమ్. ఆ జిఎస్టీ కూడా మన లైబ్రరీకి బడన్ పడేటట్టు ఫ్యూచర్లో కొన్ని పెట్రోల్ పంపులు వాళ్ళు కడతారు. పెద్ద పెద్ద దుకాణాలు ఎవరైతే ఉన్నదో గవర్నమెంట్ ఒకటి కాదు అవుతుంది వాళ్ళు కడతారు. తక్కిన చిన్న దుకాణాలు అన్న మాకు ఉన్నదే చిన్న దుకాణం మా దగ్గర జిఎస్టీ లేదు, ఇట్లా కిరాయి పెంచలేరు, జిఎస్టీ కడతలేరు. ఆ జిఎస్టీ రేపు లైబ్రరీ మీద వస్తుంది. అలా ఆ జిఎస్టీ కట్టేది కూడా మళ్ళీ ఎందుకంటే అంతకుముందు 20 లక్షల లోపల ఉండే, మేము వచ్చినాక ఏడాదికి 20 లక్షల మీద రెంట్ వస్తుంది, 30 లక్షల వరకు రెంట్ వస్తుంది.